హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్. మీరు రోజు తాగే కాఫీ టీల్లో సరదాగా కలుపుకునేటువంటి ఆ చెంచాడు పంచదార మీ లివర్ను నెమ్మదిగా నాశనం చేస్తుందని మీకు తెలుసా? కేవలం పంచదారే కాదు, మనం ఇది తింటే ఆరోగ్యం అనుకునే తినే మరికొన్ని పదార్థాలు కూడా మన లివర్కు తెలియకుండానే నష్టం చేస్తున్నాయి. ఇందుకే ఆ శత్రువులు ఎవరు, వాటికి బదులుగా మన లివర్ని కాపాడేటువంటి ఫ్రెండ్స్ ఎవరు అన్నది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మన శరీరంలో లివర్ అనేది ఒక సైలెంట్ వర్కర్, ఒక పవర్ హౌస్. మనం తిన్న ఆహారాన్ని మొత్తాన్ని కూడా శక్తిగా మార్చడం, రక్తాన్ని శుభ్రపరచడం, తర్వాత విష పదార్థాలని ఏదైనా బ్యాడీ ఉంటే వాటిని బయటికి నెట్టడం, ఇలాంటి వందల పనులను ఇది ఒక్కటే చూసుకుంటుంది. దీనికి ఒక అద్భుతమైన గుణం కూడా ఉంది. అదే తనను తాను బాగు చేసుకున్నటువంటి శక్తి కూడా మన లివర్కు ఉంది. కొంత నష్టం జరిగినా కూడా తిరిగి కోలుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఆ నష్టం హద్దులు దాటితే మాత్రం దాన్ని సరిచేయటం అయితే దాదాపు అసాధ్యం అన్నమాట. దురదృష్టవశాత్తు మనకు తెలియకుండానే మనం కొన్ని అలవాట్ల వల్ల మన లివర్ని సైలెంట్గా డ్యామేజ్ చేస్తున్నాం. భారతదేశంలో, మన దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అయితే ఈ మధ్య ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఎప్పుడు చూసినా పేపర్లో 2-3 రోజులకోసారి దీని మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆల్కహాల్ తాగని వారిలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు కారణం మన ఆహారపు అలవాట్లే. అందుకు మన లివర్ను నిశ్శబ్దంగా దెబ్బతీసినటువంటి ఆ 5 ప్రధాన శత్రువులు ఏంటి అనేది, వాటి గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట. అందుకే వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కేవలం సమస్య గురించి చెప్పడమే కాదు, దానికి తిరుగులేనటువంటి పరిష్కారాలను కూడా నేను చెప్పబోతున్నా. ఇంకా మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు నేను వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను. మన మొదటి శత్రువు పంచదార అండ్ తీపి విషాలు అనమాట. అంటే మన లివర్కి అతిపెద్ద శత్రువుల్లో మొట్టమొదటిది మన వంటగదిలో ఉండేటువంటి తెల్లటి విషం పంచదార. అది మనం రోజు తాగేటువంటి టీ, కాఫీలు, కూల్ డ్రింకులు, పండ్ల రసాలు, స్వీట్లు, కేకులు, ఇలా ఒక్కటేంటి మన ఇష్టం వచ్చినట్టు తినేటువంటి ఇన్ని వాటిలలో కూడా ఈ షుగర్ అనేది ఉంటుంది కంపల్సరీగా. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఉన్నాయే, అవైతే మనం నిజంగా మన లివర్ పాలిట ఎమపాషన్ లాంటివి అని చెప్పేసి డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు. అసలు పంచదార లివర్ని ఎలా దెబ్బతీస్తుంది అంటే, మనం షుగర్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంటుంది. అవసరానికి మించి ఉన్నటువంటి ఈ గ్లూకోజ్ను మన లివర్ ఏం చేస్తుంటే కొవ్వుగా మార్చి తనలోనే దాచుకుంటుంది అనమాట. ఈ ప్రక్రియ రోజు జరుగుతూ ఉంటే లివర్లో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి కొవ్వు, లివర్ కణాల్లో కొవ్వు అనేది పేరుకుపోతూ ఉండటం మొదలవుతుంది అనమాట. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు, NAFLD అంటారు అన్నమాట. దీన్ని అంటే మద్యం ముట్టుకోకపోయినా సరే, అంటే మందు తాగకపోయినా సరే, కేవలం షుగర్ వాడటం వల్లే మన లివర్కి జబ్బు చేస్తుంది అనమాట. ఈ కొవ్వు పేరుకుపోవటం వల్ల ఏంటంటే కాలేయంలో మంట, ఇన్ఫ్లమేషన్ మొదలై అది నెమ్మదిగా ఏమవుతుందంటే సిరోసిస్ అనే భయంకరమైన స్టేజ్కి చేరిపోతుంది అనమాట. ఈ సిరోసిస్ అంటే ఏంటంటే లివర్ గట్టిపడి మచ్చలతో నిండిపోయి పనిచేయడం ఆపేయడం. చాలామంది ప్యాక్ చేసిన పండ్ల రసాలు ఆరోగ్యకరమని అనుకుంటారు, కానీ వాటిలో కూడా ఫ్రక్టోజ్ అనే చక్కెర చాలా హై లెవెల్లో ఉంటుందండి. లివర్కి ఇది కూడా బాగా హాని చేస్తుంది. కాబట్టి మీ లివర్ను కాపాడుకోవాలని మీరు అనుకుంటే ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే మీ ఫుడ్లో తీపిని తగ్గించడం, షుగర్ని పూర్తిగా బంద్ చేయడం, తీపిని తగ్గించడం అనమాట. ఇక రెండవ ప్రధాన శత్రువు ఏంటంటే మైదా, శుద్ధి చేసినటువంటి పిండిది. మన లిస్ట్లో మనకి ఎనిమి ఏది అంటే మనకు బాగా పరిచయం ఉన్నదే మైదా. మనకు ఎంతో ఇష్టమైనటువంటి బ్రెడ్, పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, నూడిల్స్, పప్స్, ఇంకా మనకి బయట చేసేటువంటి పూరీలు, ఇవన్నీ కూడా దీంతోనే తయారు చేస్తారు. దీన్ని శుద్ధి చేసిన పిండి పదార్థాలు అంటారు. దీన్ని ఈ గోధుమల నుంచి మైదాన్ని తయారు చేసే ప్రక్రియలు ఏంటంటే గింజ పై పొరలో ఉండేటువంటి ఫైబరు, విటమిన్లు లాంటి మంచి పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. అందుకే మైదాతో చేసినవి తినగానే అవి మన కడుపులో కరిగిపోయి రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పంపించేస్తాయి అనమాట. ఆ షుగర్ రష్ని కంట్రోల్ చేయడానికి మన శరీరం ఏంటంటే ఎక్కువ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయాల్సి వస్తుంటుంది. ఇది తరచుగా జరిగితే ఏంటంటే మన శరీరం ఇన్సులిన్కి స్పందించడం అనేది మానేస్తుంది అనమాట. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఫ్యాటీ లివర్కి చాలా దగ్గర సంబంధం ఉందండి. శరీరం ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేనప్పుడు లివర్ మరింత కొవ్వుని తయారు చేసి నిల్వ చేయడం అయితే మొదలు పెడుతుంది అనమాట. అంటే కథ అనేది మళ్ళీ మొదటికే వస్తుంది అనమాట. ఈ అడిషనల్ కొవ్వు ఉంది కదా, ఫ్యాటీ లివర్కి కారణమైతే అవుతుంది. పైగా ఈ ప్రాసెస్ చేసినటువంటి ఆహారాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే టేస్ట్ కోసం అని చెప్పేసి, లేకపోతే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అని చెప్పేసి కొన్ని కెమికల్స్ వాడతారు ప్రిజర్వేషన్ కోసం అని చెప్పేసి. ఈ కెమికల్స్ కూడా మన లివర్ మీద అదనపు భారం అయితే వేస్తున్నారు. అంటే మనం రుచి కోసం తినేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా మన లివర్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తున్నాయి అనమాట. అది మనం తెలుసుకోవాలి. ఇక మూడవ శత్రువు ఏంటంటే వేయించినటువంటి ఆహారాలు, అంటే ఫ్రైడ్ ఫుడ్స్ అనమాట. మన మూడవ శత్రువు మనలో చాలా
చాలామందికి కూడా ఒక వీక్నెస్ ఏంటంటే అవే నూనెలో బాగా వేయించినటువంటి ఆహారాలు తినడం అంటే బాగా ఇష్టం మనకి. బజ్జీలు కానీ, పకోడీలు కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, డీప్ ఫ్రై చేసినటువంటి చికెన్ కానీ, అంటే ఈ పేర్లు చెప్తుంటేనే కొంతమందికి నోరు ఊరుతూ ఉంటుంది. కానీ ఈ ఆహారాల్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, అంటే సంతృప్త కొవ్వులు అంటారు తెలుగులో. ట్రాన్స్ ఫ్యాట్స్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే ముఖ్యంగా మనం బయట బండ్ల మీద కానీ హోటల్లో ఒకే నూనెను మళ్ళీ మళ్ళీ వాడుతూ దాంట్లోనే వేయిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అనే అతి ప్రమాదకరమైనటువంటి కొవ్వులు అయితే వాటిలో పుడతాయి అనమాట. ఇవి శరీరంలో మంటను పుట్టించి చెడు కొలెస్ట్రాల్ని పెంచుతాయి. డైరెక్ట్గా మన లివర్ కణాలను అవి దెబ్బతీస్తాయి అనమాట. జిడ్డు గల ఆహారాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని స్పీడప్ చేస్తుంది అనమాట. ఈ నష్టం పెరిగే కొద్దీ కూడా అది సిరోసిస్ లాంటి తీవ్రమైనటువంటి సమస్యలకైతే ప్రాబ్లం కారణం అయితే అవుతుందన్నమాట. ఇక ఫాస్ట్ ఫుడ్స్ కానీ, ప్యాక్ చేసినటువంటి స్నాక్స్ కానీ, ఇలాంటి వాటిల్లో చాలా హానికరమైనటువంటి కొవ్వులు, ప్రిజర్వేటివ్లు అధికంగా ఉంటాయి. ఈ విష పదార్థాలను మనం విడిచి బయటకు పంపాల్సిన బాధ్యత అయితే లివర్దే అనమాట. దానిపై భారం విపరీతంగా అయితే పడుతుంది. అప్పుడు తింటే ఏమీ కాదులే అని మనం సర్ది చెప్పుకుంటాం. కానీ ఈ కొవ్వులు అనేవి మన శరీరంలో పేరుకుపోయి లాంగ్ స్టాండింగ్లో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనకి కలిగిస్తాయి అనమాట. నాలుగు ఏంటంటే రుచి కోసం మనం ఆరోగ్యాన్ని ఫడంగా పెట్టుకుంటున్నాం. ఆ పని చేయకండి దయచేసి. ఇక నాలుగవ శత్రువు ఏంటంటే అధిక ఉప్పు ఎక్కువైతే బీపీ వస్తుందని మనందరికీ తెలుసు. కానీ అది మన లివర్ను కూడా డ్యామేజ్ చేస్తుందని చాలామందికి తెలియదు అనమాట. మనం కూరలో వాడేటువంటి ఉప్పే కాకుండా ప్యాక్ చేసినటువంటి ఆ చిప్స్ తింటాం కదా, చిప్స్ కానీ, ఊరగాయలు కానీ, మనకి నిలవబెట్టిన ఇంట్లో తయారు చేసినటువంటి ఊరగాయలు కానీ, సాసులు కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్లో కానీ ఉప్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన బాడీలో ఉప్పు అంటే సోడియం ఎక్కువైతే అది నీటిని పట్టి ఉంచుతుంది. దీనివల్ల శరీరం ఏంటంటే ఉబ్బినట్టు అవ్వడం కానీ, రక్తపోటు అంటే బీపీకి కారణమైనటువంటి రక్తపోటు అనమాట, అది పెరుగుతుంది. ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఈ ఒత్తిడి అంతా చివరికి మన లివర్ మీదే పడుతుంది అనమాట. అందుకే అధిక ఉప్పు వాడకం అనేది డైరెక్ట్గా లివర్ని దెబ్బతీయకపోయినప్పుడు కూడా అది శరీరంలో ఉన్నటువంటి నీటిని నిలుపుదల చేయడానికి కానీ, అధిక రక్తపోటుకు కానీ కారణమైతే అవుతుందన్నమాట. ఈ పరిస్థితులు లాంగ్ స్టాండింగ్లో ఉంటే ఏంటంటే మన లివర్ మీద ఒత్తిడి పెరిగి ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు అయితే ప్రమాదాన్ని ఇండైరెక్ట్గా పెంచే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందువల్ల ఆహారం మీరు ఫుడ్ ఏదైనా బయట షాపులలో కొనే ముందు లేబుల్ మీద సోడియం ఎంత ఉందో మాత్రం తప్పకుండా చూడండి. వంటల్లో ఉప్పు బాగా తగ్గించండి. మామూలుగా ఎందుకు ఊకే కొంతమంది అయితే పక్కన పెట్టుకొని వేసుకుంటా ఉంటారు. తగ్గించి వేస్తారు. అమ్మ తగ్గించి వేసింది ఆ రోజున, తగ్గించే తినండి, ఏముంది నష్టం ఏముంది, ఓ రోజు తినకపోతే తగ్గితే చచ్చిపోతామా, సావం కదా, అలా అనుకోండి. అంటే అట్లా చిన్న చిన్న మార్పులు మనం చేసుకుంటేనే మన లివర్ని అయితే కాపాడుకోగలుగుతాం. ఇక ఐదవ శత్రువు ఏంటంటే ఆల్కహాల్. ఇది అందరికీ తెలుసు. చివరిది అందరికీ తెలిసినటువంటి అతిపెద్ద విలన్ ఇది ఆల్కహాల్ అనేది. ఈ మద్యము కాలేయానికి హాని చేసేటువంటి పదార్థాల్లో ఇదే ఫస్ట్ శత్రువు. అసలు కొంచెమే కదా, అప్పుడప్పుడు అయితే ఏమవుతుందిలే, ఏం కాదు అని చెప్పి మనం సర్ది పెట్టుకుంటాము. కానీ ఎంత తక్కువ డోసేజ్ తీసుకున్నా సరే ఆల్కహాల్ అనేది మాత్రం లివర్కి విషంతో సమానమేనండి. మనం ఆల్కహాల్ తాగినప్పుడు మన లివర్ దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎసిటాల్డిహైడ్ అనే అలాంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కూడా పడతాయి అనమాట. ఇవి డైరెక్ట్గా లివర్ కణాలని మొత్తం కూడా నాశనం చేస్తాయి. మందు తాగడం వల్ల 3 ప్రధాన దశల్లో లివర్ అనేది పాడవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు. ఈ లివర్లో కొవ్వు పేరుకుపోవడము. ఈ స్టేజ్లో పూర్తిగా మానేస్తే లివర్ అనేది కోలుకుంటుంది. ఇక రెండో డేంజర్ ఏంటంటే ఆల్కహాలిక్ హెపటైటిస్, అంటే లివర్లో వాపు, కణాల నష్టం లాంటివి జరుగుతుంటాయి. ఇక చివరిది ఏంటంటే కోలుకోలేనటువంటి దెబ్బ, అంటే సిరోసిస్ ఏర్పడుతుంది. ఈ దశలో లివర్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి గట్టిపడి మచ్చలతో నిండిపోతుంది. ఇది లివర్ ఫెయిల్యూర్కి కూడా చివరికి మన మరణానికి కూడా కారణమవుతుంది. అందువల్ల మీ లివర్ను మీరు ప్రేమించాలంటే మీరు ఆల్కహాల్కి దూరంగా ఉండటం అనేది బెస్ట్ స్టెప్ అనమాట. ఇక పరిష్కారం ఏంటి అంటే లివర్ని డ్యామేజ్ చేసేటువంటి 5 వస్తువుల గురించి మనం తెలుసుకున్నాం. లివర్ని కాపాడుకునేటువంటి అమృత ఆహారాల గురించి కూడా మనం, ఫుడ్స్ గురించి కూడా మనం చెప్పుకుందాము. ఇప్పటిదాకా భయపెట్టేటువంటి విషయాలు అయితే మాట్లాడుకున్నాం. సరే, ఇప్పటిదాకా మనం మన ఫుడ్ కానీ, మన మందు వల్ల కానీ లివర్ డ్యామేజ్ అయింది అనుకోండి, దెబ్బతిన్నటువంటి కాలేయాన్ని బాగు చేసుకోవచ్చు, దాని ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు మనము. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఫుడ్లో కొన్ని మంచి మార్పులు చేసుకోవడం ద్వారా అది సాధ్యమవుతుంది. అవి అమృత ఆహారాలు. ఆ ఆహారాలు ఏంటంటే ఫస్ట్ ఆకుకూరలు, కూరగాయలు, పాలకూర కానీ, బ్రొకలీ కానీ, తర్వాత క్యాబేజీ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఇలాంటివి ఏమవుతాయంటే లివర్లోని విష పదార్థాలన్నింటినీ కూడా బయటికి పంపించే ప్రక్రియని స్పీడప్ చేస్తాయి అనమాట. ఇక రెండవది వెల్లుల్లి. రోజు ఉదయాన్నే 1
లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఏంటంటే లివర్ ఎంజైమ్లన్నీ కూడా రీజనరేట్ అవుతాయి, అంటే ఉత్తేజం అవుతాయి అనమాట. ఇవి లివర్ని క్లీన్ చేయడంలో కూడా హెల్ప్ అవుతాయి అనమాట. ఇక మూడోది ఏంటంటే పసుపు. మన వంటింటి దివ్య ఔషధం అనుకోవాలి పసుపు అంటే. ఇది దెబ్బతిన్నటువంటి లివర్ కణాలని పునరుత్పత్తి చేయడానికి, మళ్ళీ రీజనరేట్ చేయడానికి ఇవి ఉపయోగపడుతుంది పసుపు అనేది. పసుపు పాలు తాగడం ఫ్యాటీ లివర్ని నివారించవచ్చు అనమాట. ఇక సిట్రస్ పళ్ళు ఉంటాయి, బెర్రీలు, నారింజ, నిమ్మ, బ్లూబెర్రీస్, ఇట్లాంటి పళ్ళల్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు లివర్లో కొవ్వు పేరుకుపోకుండా ఆ వాపుని కూడా తగ్గిస్తాయి అనమాట. ఇక 5th వన్ ఏంటంటే గ్రీన్ టీ కానీ కాఫీ కానీ. షుగర్ వేసినటువంటి డ్రింక్స్కి బదులు షుగర్ కలపని అటువంటి గ్రీన్ టీని తాగడం అనేది ఒక అద్భుతమైనటువంటి అలవాటు అది. అలాగే చాలా తక్కువగా షుగర్ కలపకుండా బ్లాక్ కాఫీ తాగడం కూడా లివర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెప్పేసి చాలా స్టడీస్ అయితే చెప్తున్నాయి అనమాట. ఇక నట్స్ 6th వన్ ఏంటంటే నట్స్ అండ్ ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు. ఈ వాల్నట్స్ కానీ బాదం లాంటి వాటి గింజల్లో ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే విటమిన్ ఈ లివర్లో ఉన్నటువంటి కొవ్వుని తగ్గించడంలో కూడా ఈ హెల్ప్ అయితే అవుతుందన్నమాట. ఈ మంచి ఆహారాలతో పాటు మనం సమృద్ధిగా పుష్కలంగా నీళ్లు తాగటం ఒకటి, రోజు ఎక్సర్సైజ్లు చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. చూశారు కదా, మనకి ఇష్టమైనటువంటి పంచదార, మైదా, వేయించిన పదార్థాలు, ఉప్పు, ఆల్కహాలు ఇవన్నీ కూడా మన లివర్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో. ఇక తీపి పదార్థాలు ఫ్యాటీ లివర్కి ప్రధాన కారణం అని గుర్తుపెట్టుకోండి. అలాగే మైదా కానీ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ లివర్ మీద భారం అయితే మోపుతాయి. ఈ వేయించినటువంటి ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ లివర్లో ఉన్నటువంటి వాపును కలిగిస్తాయి. ఇంకా ఎక్కువ ఉప్పు అనేది పరోక్షంగా లివర్కి కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆల్కహాల్ అనేది లివర్కి అతిపెద్ద శత్రువు అనమాట. ఈ రోజు నుంచే మీ ఫుడ్లో ఈ చిన్న మార్పులు అనేవి చేసుకోండి. హానికరమైనటువంటి వాటికి బదులుగా లివర్కి మేలు చేసేటువంటి ఫుడ్ని తీసుకోవడం ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే ఈ సమాచారంతో మీరు ఒకళ్ళ ఆరోగ్యాన్ని మీరు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఆరోగ్య సలహాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి. నేను చెప్పేది ఫైనల్ అని మాత్రం అనుకోవద్దు. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే ఈ ఛానల్లో తెలుగు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్లో ప్రతిరోజు 7 గంటలకి వీడియో అనేది పోస్ట్ అవుతుంది. ఒక రోజు హెల్త్ వీడియో, ఇంకో రోజు వెల్త్ వీడియో ఇలా పోస్ట్ అవుతుంది. కాబట్టి మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.